మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా, ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం. అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ, కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికీ నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి, మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం, పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా ద్వారా, భీమా phase 1 phase 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. RDS అన్నీ కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు చేసుకున్నాం, కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా. దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయిగా అమ్ముకున్నారు, అబాండనని మిగిలిన వాటిని కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000, 1,50,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. చాలా వాగుల మీద 100 కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ RDS కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఏది RDS ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం, నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే, ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణా బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించినరో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి, మన వాటా మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, విదిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 TMs తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ BRS గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలా, అనేక ఆంక్షలు, మాటలు బట్టి, డైలాగులు,
ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావ్ అవుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్నీ మాయమైనవన్నీ, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ రెండు దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ, 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము, బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది, డెసిషన్ అది ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది, ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జునసాగర్ ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతిలో మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ తవ్విండు కదా, పట్టిసీమ లిఫ్ట్ పెట్టిండ్రు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిండ్రు, తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు. సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా, ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు, లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టిండ్రు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్, ఏదో గాల్లే అడగోలు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు, ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఒక అవుట్లుక్తో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య. చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు, 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా, వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి ఈ తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై బిహెచ్ఈఎల్ ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకని దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డిపాడు పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగిన తర్వాత ఏమైంది, అనుమతులు అంత సాధించాలి. దాని మీద చాలా మెలికలు పెట్టినారు, ల్యాండ్ అక్విజిషన్లో ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం, 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అంత కాన్సన్ట్రేట్ చేసినాం.
గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్లాడినా. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా, ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే, అసలు 170 టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తుంది కదా. దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి, దీన్ని స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే